తల్లికి వందనం పథకం. ఈ పథకం అనేది 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది అయితే విద్యార్థులు చదువుకుంటారో అంటే ఒకటో తరగతి నుంచి మరియు ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అదేవిధంగా వొకేషనల్ కోర్సులు, ఎంపీహెచ్‌డబ్ల్యూ సో ఏదైతే ఐటీఐ సో వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు. అలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సూపర్ 6 ఇందులో భాగంగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం గురించి బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దీని గురించి చర్చించడం, దీనికి నిధులు కూడా కేటాయించడం అనేది జరిగింది. అయితే దీనికి ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మే నెల నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ నుంచి స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లేదంటే ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ స్కూల్స్ ఈ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల డేటాని వాళ్ళు కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జూన్, జూలై నుంచి ఈ పథకానికి అర్హుల కింద గుర్తించి వారికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, తల్లికి వందనం పథకానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, తల్లికి వందనం పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది, సో ఏ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి వర్తిస్తుంది, లాస్ట్ ఇయర్ రాలేదు మాకు ఈసారైనా వస్తుందా, దీనికి మేము ఏ విధంగా మేము అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో నేను వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే వీడియో గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతారో వీరికి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఈ తల్లికి వందనం సంబంధించి తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఒకసారి నేను వివరంగా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. విద్యార్థి ఆధార్ కార్డ్, మదర్ ఆధార్ కార్డ్, మదర్ బ్యాంక్ బుక్. విద్యార్థి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించి ఉండాలి. అలాగే మదరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి కంపల్సరీగా ఈకేవైసీ చేయించి అయితే ఉండాలి. సో ఎందుకంటే రన్నింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ మీరు ఇవ్వాలి. మరియు ఆ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవ్వడం కానీ లేదా అమౌంట్ లేక ఫ్రీజ్ అయిపోవడం ఇలాగ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకూడదు. అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్, క్యాష్ సర్టిఫికేట్. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరుగుతుంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోకపోయినా సరే మీకు పథకం అనేది అనర్హులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. సో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాష్ సర్టిఫికేట్ కూడా ఇవన్నీ కూడా పక్కాగా ఉన్నాయో లేదో ఒకసారి మీరు వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత స్కూల్స్ నుంచి ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎమ్మని అడిగితే మీరు వెంటనే ఇమీడియట్గా ఇచ్చేలాగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ, ఎన్పిఐసి అయిందో లేదో ఒకసారి అన్నీ కూడా క్లారిటీగా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీకు ఇందులో ఏదైనా మిస్టేక్ ఉన్నట్టు అదేవిధంగా మీ ఫోన్కి ఓటీపీ వచ్చేలాగా ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. 75% ఆ స్కూల్ అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరియు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు. అదేవిధంగా 10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి అనేది ఉండదు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి ఎలిజిబిలిటీ. సో ఎవరైతే ఇందులో అనర్హులుగా గుర్తించబడతారో వారి క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 4 వీలర్ ఉండడం కానీ లేదా కరెంటు వినియోగం ఎక్కువ ఉండడం కానీ, వ్యవసాయ భూమి ఉండడం కానీ, లేదంటే ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఎంప్లాయీస్ ఉండడం, లేకపోతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండడం. సో ఇవి ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. తల్లికి వందనం పథకం అనేది అసలు ఎక్కడ అప్లై చేయాలి, ఏ స్కూల్లో అప్లై చేయాలి, ఈ తల్లికి వందనం పథకం అనేది ఎక్కడ అప్లై చేయాలి, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ లేదంటే ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గుర్తింపు పొందినటువంటి ఏ పాఠశాల అయినా సరే ఈ పాఠశాలకు సంబంధించి అక్కడ మీ విద్యార్థులు మీ పిల్లలు చదువుతున్నట్లయితే ఆ స్కూల్స్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మే నెల నుంచి ఇన్స్ట్రక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఈ డేటా అనేది ఒక ఎంఈఓకి ఇవ్వడం, ఎంఈఓ నుంచి డిఈఓకి ఇవ్వడం, డిఈఓ నుంచి కలెక్టర్కి వెళ్ళడం, ఇక్కడ నుంచి గవర్నమెంట్కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ మే నెల ఏప్రిల్ నుంచి దీనికి సంబంధించి ప్రక్రియ అనేది మొదలవుతుంది. వేసవికాలం అయిన తర్వాత పూర్తిగా దీనిపైన అవగాహన చేసి మనకు జూన్, జూలైలో అమౌంట్ వేయడానికి అవకాశం అనేది ఉంటుంది కనుక సో ఎవరైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా లేవో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసుకొని మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ కానీ లేదంటే ఆధార్ కార్డు ఈకేవైసీ కానీ లేదా ఎన్పిసి కానీ లేదంటే ఫోన్పే కానీ ఏదైనా ఫోన్ నెంబర్ యాడ్ చేయకపోయినా ఫోన్ నెంబర్ యాడ్ చేసుకునే విధంగా సో ఏది క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకొని సో అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే అడిగితే వాళ్ళు ఇవ్వడానికి మీ దగ్గర అన్నీ కూడా కరెక్ట్గా ఒకసారి ఉండేలాగా చూసుకుంటే మీరు వాళ్ళు అడిగినట్టు స్కూల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాగానే వాళ్ళు అడిగితే ఒకవేళ మీరు ఇచ్చే విధంగా ఉండాలి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కనుక సో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి.